UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఇన్స్పెక్టర్స్, మీరు తయారు చేసిన ఫైల్స్ మొత్తం చూశాను. వాటిని బట్టి నగరంలోని నేరాల సంఖ్య కిందటి ఏడాది కంటే ఎక్కువైనట్టుగా అర్థమవుతోంది. Am I correct, మిస్టర్ శేఖర్? ఎస్ సార్. ఆహార పదార్థాల దొంగ రవాణా, కల్తీసారా వ్యాపారం, స్మగ్లింగ్, దొంగతనాలు బాగా ఎక్కువయ్యాయి సార్. అక్కడికి మన డిపార్ట్మెంట్ అప్రమత్తతగా ఉంటూ ఎంతో మంది కేడీగాళ్లను పట్టుకోవడం జరిగింది. అయినా ఈ నేరాలు ఆకుండా సాగిపోతూనే ఉన్నాయి సార్. ఇన్స్పెక్టర్ గోపి, నువ్వెప్పుడైనా తోలుబొమ్మలాట చూసావా? ఆ ఆటలో మనకు కనిపించేది తెర మీద ఆడే బొమ్మలు తప్ప తెర వెనుక ఉన్న మనుషులు కాదు. మీరు పట్టుకునే చిన్న చిన్న నేరస్తులు ఆ బొమ్మలు లాంటి వాళ్ళు. ఆ బొమ్మలు పట్టుబడితే మరో బొమ్మలతో ఆడిస్తారు తెర వెనుకున్న మనుషులు. ఈ ఆట మనం కట్టించాలి అంటే ముందుగా తెర వెనుకున్న మనుషులు మనం పట్టుకోవాలి. కానీ వాళ్ళు ఎవరన్నది ఏ విధమైన క్లూ దొరకటం లేదు సార్. వన్ థింగ్ ఇన్స్పెక్టర్, తెర వెనుక ఉండే కథ నడిపిస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా పెద్ద మనిషి అయి ఉండాలి. నగరంలో దొంగలుగా చలామణి అవుతున్న పెద్ద మనుషులను మనం పట్టుకోగలిగితే శాంతి భద్రతలు నెలకొల్పబడతాయి. ఈ రోజు నుంచి మీలో ఎవరెవరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో నేను నిర్ణయిస్తాను. మనం ఆ విధంగా యాక్టివైజ్ అయ్యి అసలు నేరస్తుల్ని కటకటాన్ని వెనక తొయ్యాలి. అండర్స్టాండ్? చాలా సంతోషం బాబు. నీలాంటి మంచి మనిషికి ఎక్కడైనా ఎప్పుడైనా జయమే కలుగుతుంది. అమ్మా, నాకు మొదటిసారిగా వచ్చిన డబ్బుతో మీకు ఈ బట్టలు తీసుకొచ్చాను. బాబు, అవునమ్మా, కన్నవాళ్ళు లేకపోయినా నాకు ఉన్నవాళ్ళు మీరేగా. ఇదిగో ఇందులో నీకు చెల్లాయికి ఈ బట్టలు నాన్నగారికి తమ్ముడికి. ఐఎమ్ సారీ. మా అన్నయ్య తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. భలేవరే, అంత పెద్ద తప్పు అతను ఏం చేశాడు? ఇంటికొచ్చిన మనిషిని మర్యాదగా పలకరించడం పోయి కనీసం పరిచయమైనా లేకుండా డబ్బులు అడగడం చాలా తప్పు. ఏమిటి అలా నిలబడిపోయారు? అప్పులు అడిగే అన్న, గది అద్దెకిచ్చే చెల్లెలు, కళ్ళు లేని నాన్న ఉన్నా ఇదేం కుటుంబంరా అనుకుంటున్నారు కదూ? అబ్బే, అదేం లేచే. మా పరిస్థితి ఇలా మారడానికి, మా బ్రతుకులు ఇలా దిగజారడానికి విధే కారణం అందరూ అన్నా, నేను మాత్రం ఒక దుర్మార్గుడు కారణం అంటాను. ఎవరతను? మా ఆనందరావు అంకుల్ కొడుకు కేవ్ బాబు. అతని కారణంగానే. ఏడు బావా, ఇన్ని పాపించుకోవాలని తెలుసు చూడు. సోడా మూతీడు నేర్పదండి మీ వాడికి. చాలా పాపిష్టి పనులేవో నాకు తెలుసునంటున్నావు, కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుద్దించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట పట్టలేదు. ఎవరికి వంట పట్టిందంటావు? కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుద్దించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట పట్టలేదు. ఎవరికి వంట పట్టిందంటావు? నేనేదో మనుషులను చంపించేసినట్టు లారీ మీద పెట్టి మాట్లాడుతున్నావు, వంక పెట్టి. మీరు అంతటి పని చేయించే ఉంటారని మా అయ్యగారికి డౌట్. సోడా పెట్టి కొట్టానంటే నీ బుర్ర అవుట్. ఆయన ఏదో సరదా కంటుంటే నిజం అన్నట్టు మాట్లాడుతున్నావు. కేటు, మా అయ్యగారు ఉండబట్టి సరిపోయింది, రావుతా నీ లైఫ్ డౌట్. బావా, ఈ తాగుమూతేతల గొడవలు మనకెందుకు గానీ, నువ్వు నేను విసికి సోడాలంటాడు, మనల్ని ఎవడో ఏం చేయలేడు. హఠాత్తుగా వరుస మార్చేస్తున్నావు అంటే నేను ఊహించింది కరెక్టేనన్నమాట. బావో, నువ్వు నన్ను నెమ్మదిగా కమిట్ చేస్తున్నావు. మద్దలు పూరీలు అయ్యి వీరి అబ్బా పోయిండ్రా బావా. Cheers!